హాయ్ వ్యూవర్స్, టాలీ ERP9 మొదటి పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా www.timecomputers.in అనే సైట్లో కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, చాలామంది నన్ను టాలీ ట్యూటోరియల్ అప్లోడ్ చేయమని అంటున్నారు. అందుకోసమే ఈ టాలీ ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తున్నాను. వ్యూవర్స్, ఇక్కడ చూడండి, టాలీ అనేది ఒక ఇండియన్ సాఫ్ట్వేర్. దీన్ని ఇప్పటికి మనకు ఏంటంటే 100 కంట్రీస్లలో యూజ్ చేస్తున్నారు. మనం అకౌంటింగ్ చేసుకోవడానికి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. నా దృష్టిలో అయితే టాలీ అనేది బెస్ట్ సాఫ్ట్వేర్. చూడండి, దీన్ని ఎవరు అంటే భరత్ గోన్కా పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో ఇక్కడ జూలై 19, 1988లో డెవలప్ చేశారు. అయితే టాలీలో వచ్చిన ఫస్ట్ వర్షన్ ఏంటంటే 4.5. ఇదేంటంటే డాస్ బేస్డ్ అన్నట్టు, అంటే డాస్లో మాత్రమే పనిచేస్తుంది. తర్వాత వచ్చింది 5.0 వచ్చింది, 5.4, 6.2, 6.3, 7.2 వచ్చింది. 7.2కి వచ్చేసరికి దానిలో వ్యాట్ యాడ్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ యాడ్ చేశారు. ఇక్కడ దాకా ఆప్షన్ లేదు. 7.2కి వచ్చేసరికి వ్యాట్ కూడా దానిలో ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు అన్నట్టు. తర్వాత వచ్చింది 8.1. అది మొత్తం ఏంటంటే ఇక్కడ దాకా ఓన్లీ 1 లాంగ్వేజ్లోనే ఉండేది, ఇక్కడికి వచ్చేసి 12 లాంగ్వేజ్లలో డెవలప్ చేశారు. తర్వాత 9.0 వచ్చింది. ప్రస్తుతానికి టాలీ ERP9 నడుస్తుంది, ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. వ్యూవర్స్, టాలీ నేర్చుకోవాలి అంటే మీరు కామర్స్ స్టూడెంట్సే అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే చూడండి, నాది కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. నేను కూడా టాలీ నేర్చుకున్నాను. అంటే నేను చెప్పే నా ఉద్దేశం ఏంటంటే టాలీ ఎవరైనా నేర్చుకోవచ్చని. చూడండి, దానికోసం మీకు కొన్ని ఇవి రావాలి. ఏంటంటే గ్రూప్స్ ఏంటి, లెజర్ నేమ్స్, అవి ఏ గ్రూప్ కిందకు వస్తాయో మీకు ఇవి తెలియాలన్నట్టు. ఇవి తెలిస్తే మీరు టాలీని ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? అయితే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మాకు కొన్ని నేను ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ. మీరు ఒకవేళ ఇది మీకు కావాలి అంటే నోట్ చేసి పెట్టుకోండి. వీడియోని పాస్ చేయండి, పాస్ చేసేసి ఇవన్నీ మీరు నోట్ చేసేసుకుంటే ఒకసారి మీకు వచ్చేసాయంటే టాలీని మనం ఈజీగా చేసేయచ్చు అన్నట్టు. ఓకేనా? సరే, చూడండి, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏంటి వేజెస్కి ఉన్న శాలరీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకవేళ మీరు కామర్స్ స్టూడెంట్ కాకపోతే మీకు అది అర్థం కాదు. ఓకేనా? వేజెస్ శాలరీస్ రెండు ఒకటే అని అనుకుంటారు. అందుకోసం నేను ఇక్కడ కొన్ని గ్రూప్స్ అండ్ లెజర్ నేమ్స్ క్రియేట్ చేసి పెట్టాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు అయితే నో ప్రాబ్లం, కానీ మీకు అంటే అకౌంట్స్ గురించి కొంచెం తెలియని వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుందని నేను క్రియేట్ చేశాను అన్నట్టు. అది చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు ఉంది. చూడండి, ఇక్కడ ఓనర్స్ క్యాపిటల్, తర్వాత పార్ట్నర్షిప్ క్యాపిటల్, షేర్స్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇవన్నీ ఏ గ్రూప్ కిందకి వస్తాయంటే క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తాయి అన్నట్టు. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళని మనము ఓనర్స్ అంటాం, అంతే కదా. తర్వాత ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారనుకోండి, పార్ట్నర్షిప్ ఉంటుంది. ఓకేనా? షేర్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకు, అలాంటప్పుడు దాన్ని షేర్ క్యాపిటల్ అంటాం. ఓకేనా? తర్వాత డ్రాయింగ్స్ అని ఉంది. డ్రాయింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళి మీ పర్సనల్ యూస్ కోసం డబ్బులు తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం డ్రాయింగ్స్ అంటాం అన్నట్టు. ఓకేనా? బ్యాంక్లోకి వెళ్ళి డ్రా చేసేది కాదు, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో నుంచి మనీ డ్రా చేసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. అది దేని కిందకి వస్తుంది అంటే అండర్ క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుంది అన్నట్టు. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఫర్నిచర్ ఉంది, మెషినరీ, బిల్డింగ్స్, ప్లాంట్, టైప్ రైటర్, వాటర్ కూలర్, తర్వాత వచ్చేసి కంప్యూటర్, ల్యాండ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కంప్యూటర్ అని తీసుకున్నా అంటే నేను సేల్ చేయడానికి తెచ్చింది కాదు, నా పర్సనల్ యూస్ కోసం తీసుకొచ్చింది అన్నట్టు. అంటే నేను నా ఆఫీస్లో యూస్ చేసుకోవడానికి తీసుకొచ్చింది. సేల్ చేయడానికి తెస్తే అది మళ్ళీ వేరేది అన్నట్టు నేను చెప్తాను దాని గురించి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ఫిక్స్డ్ అసెట్ కిందకి వస్తాయి. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళైతే చూడండి, దీని స్థిరాస్తులు అంటాం. ఓకేనా? స్థిరాస్తుల కిందికి వస్తుంది ఇది. ఓకేనా? తర్వాత చూడండి, పర్చేస్ రిటర్న్. మనం ఏదైనా కొన్నా, లేకపోతే కొన్నది వాపస్ చేసిన, మళ్ళీ దాన్ని తిరిగి ఇచ్చేసిన, డ్యామేజ్ వల్లనో లేకపోతే చెడిపోయిందనో దాన్ని వాపస్ ఇచ్చేస్తే దాన్ని దేని కిందికి తీసుకుంటామంటే పర్చేస్ అకౌంట్స్ కిందికి ఎంటర్ అయ్యాలి. ఇవి మీకు ఈజీగా, ఇవి మీరు బయాడ్ చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం, కానీ దీన్ని నేర్చుకోండి పక్కా. దీన్ని నేర్చుకుంటే మీరు టాలీ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. అందుకోసం మళ్ళీ చెప్తున్నాను. సరే, చూడండి, ఇక్కడ సేల్స్ ఉంది. చూడండి, సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్. ఇది దేని కిందకి వస్తుంది అంటే సేల్స్ రిటర్న్ కిందకి వస్తుంది. సేల్స్ అకౌంట్స్ కిందకి వస్తుంది. అంటే మనం
సేల్ చేసినా లేకపోతే అమ్మినా లేకపోతే అమ్మింది మనకు వాపస్ వచ్చిన దాన్ని దేని కింద తీసుకుంటామంటే సేల్స్ అకౌంట్ కింద తీసుకుంటాం. ఓకేనా. తర్వాత చూడండి ఇక్కడ ఇంతకుముందు నేను చెప్తూ ఆపేసాను ఏంటంటే శాలరీస్కి వేజెస్కి డిఫరెన్స్ ఏంటని. ఓకేనా. శాలరీస్ అనేటివి ఏంటంటే మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్ అనేటివి ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ రాసాను చూడండి, శాలరీస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్ అనేటివి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే జీతాలు వేతనాలు. ఓకేనా. జీతాలు అంటే ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ ఏంటంటే సింగరేణి ఎంప్లాయీ, మా ఫాదర్కి ఏంటంటే మా శాలరీ ఎలా వస్తుందంటే మంత్లీ వస్తుంది. ఓకేనా. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కూలీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఏంటంటే డైలీ ఇస్తూ ఉంటారు. ఓకేనా. అట్లాంటి వాటిని ఏమంటామంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటాం. ఇప్పుడు చూడండి మీకు ఇది ఎప్పుడు అర్థం అవుద్ది అంటే కంపెనీ మనదే అన్నట్టు చూసుకోవాలన్నట్టు, మనమే వేరే వాళ్ళకి శాలరీ ఇస్తున్నాం, మనమే వేరే వాళ్ళకి జీతం ఇస్తున్నాం అన్నట్టు, వేతనం ఇస్తున్నాం అని అనుకుంటే అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా. అయితే చూడండి ఇక్కడ శాలరీస్ అనేవి ఎప్పుడెప్పుడు ఇస్తామని చెప్పుకున్నాము, మంత్లీ ఇస్తాం కదా, అది దేని కిందకి వస్తుందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అప్పటిదప్పుడే చేసే, అప్పుడు అదే రోజు ఇచ్చేసేది అన్నట్టు. ఓకేనా. దాన్ని దేని కిందికి తీసుకుంటామంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాం. ఓకేనా. ఇవన్నీ అంతే. ఓపెనింగ్ స్టాక్ అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు పెడతాం కదా స్టాక్, దాన్ని ఏమంటామంటే ఓపెనింగ్ స్టాక్ అంటాం. ఓకేనా. వేజెస్, క్యారేజ్ ఆన్ పర్చేస్, క్యారేజ్ ఇన్ వర్డ్స్ అంటే రవాణా ఖర్చులు అన్నట్టు. ఓకేనా. క్లోజింగ్ స్టాక్ ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. అలా ఇక్కడ కొన్ని రాసి పెట్టాను చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి ఏమేమి వస్తాయో. శాలరీస్, రెంట్, లాస్ట్ డ్యూ టు ఫైర్ అంటే మీకు ఏమన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా లాస్ అయినా లేకపోతే కింద పడి పగిలిపోయినా అవన్నీ కూడా మనం దేని కిందకి ఎంటర్ అయ్యాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకే తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్గా. ఓకేనా. అంటే మాటి జరుగుతాయని కాదు, ఎప్పుడైనా జరిగితే అవి మరి కంప్యూటర్లో అంటే ఇప్పుడు అంతా ఏంటిదంటే కంప్యూటర్లో ఎంటర్ చేసేటప్పుడు మరి అది ఎంటర్ చేసేటప్పుడు ఎలా ఎంటర్ చేయాలి అంటే దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి ఎంటర్ చేయాలన్నట్టు. ఇవే కాదు ఇంకా ఉంటాయి, కాకపోతే ప్రస్తుతానికి నేను ఇవే టైప్ చేశాను. తర్వాత చూడండి టెలిఫోన్ బిల్స్, ఇవి ఎప్పుడు పే చేస్తాం మనం మంత్లీ పే చేస్తాం కాబట్టి ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. ఎలక్ట్రిసిటీ బిల్ ఇది కూడా మంత్లీ పే చేస్తాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. తర్వాత ఇంకొకటి చూడండి ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం ఎవరికైనా డిస్కౌంట్ ఇస్తాం. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్లో ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, నేను వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చాను అనుకోండి, అది కూడా దేని కిందికి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది అన్నట్టు. కమిషన్ ఇచ్చినా కూడా దేని కిందకి వస్తుంది అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. తర్వాత డిప్రిసియేషన్ అంటే ఏంటంటే తరుగుదల. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నా బైక్ కొన్నాను, ఎప్పుడు 2008లో కొన్నాను. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ సేల్ చేస్తే నేను అప్పుడు 60,000 పెట్టి కొన్నాను కదా అని ఇప్పుడు మళ్ళీ నేను 2013లో కూడా సేల్ చేస్తే నాకు అదే వస్తుందా? రాదు. ఏం చేయాలి, దానిలోకి వెళ్ళి ఏంటంటే ఇయర్లీ ఇంత అని డిప్రిసియేషన్ తీసేస్తారన్నట్టు, తరుగు తీసేస్తారన్నట్టు. ఓకేనా. దాన్ని మనం దేని కిందకి తీసేసుకుంటామంటే దాన్ని కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకే తీసేసుకుంటాం. తర్వాత బ్యాడ్ డెబ్టార్స్ అంటే మనకు కొంతమంది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు చూడారా, రాని బకాయిలు అన్నట్టు. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకే వస్తాయి. ఓకేనా. తర్వాత చూడండి ఇండైరెక్ట్ ఇన్కమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు చూడండి మీరు ఒక క్లాత్ షోరూమ్కి వెళ్ళి షాపింగ్ చేసిన తర్వాత వానికి డబ్బులు ఏంటంటే 6 మంత్స్కో లేకపోతే 3 మంత్స్కో ఇస్తానని చెప్పారు. కాకపోతే దానికి కట్టాల్సిన డేట్ కంటే ముందే ఇచ్చేసారనుకోండి, ఇచ్చేసినందుకు వాడు మీకు కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. ఓకేనా. అది కూడా మన దేని కిందకి వస్తుంది అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకే వస్తుంది అన్నట్టు. ఓకేనా. కమిషన్ వచ్చినా కూడా దేని కిందకి వస్తుంది అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే నేను ఇంతకు ముందుకు చెప్పాను. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, పెట్టిన పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ వచ్చినా అది దేని కిందకి వస్తుంది అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకే వస్తాయి. తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకే వస్తాయి. అంటే హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటే ఇప్పుడు మనకు చూడండి ప్యాకేజింగ్ ఛార్జెస్ అన్నట్టు. ఓకేనా. మీరు ఏదైనా షాప్లో ఏదైనా తీసుకున్నారనుకోండి, వాడు మీకు ప్యాక్ చేసి మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చినందుకు తీసుకున్న డబ్బులు అన్నట్టు, అవి కూడా మనకు ఇచ్చే డబ్బులు, తీసుకొచ్చిన డబ్బులు అన్నట్టు, దాన్ని కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకే వస్తాయి అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి ఇవి కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుతం ఉన్న అప్పులు అన్నట్టు. అంటే బిల్స్ పేయబుల్, కట్టాల్సిన బిల్లులు, అవుట్ స్టాండింగ్ సాలరీస్, చెల్లించాల్సిన జీతాలు, అవుట్ స్టాండింగ్ రెంట్, చెల్లించాల్సిన రెంట్స్, అవుట్ స్టాండింగ్ వేజెస్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఏమవుద్ది అంటే అన్ని మొబైల్లో ఉంటుంది నాకు తెలియదు, కానీ బిఎస్ఎన్ఎల్ మొబైల్లో అయితే ఎట్లుంటుందంటే మనకు బ్యాలెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఎంత అంటే ఒక 10 రూపీస్ వరకు మాట్లాడుకోవచ్చు బ్యాలెన్స్ లేకపోయినా కూడా. మళ్ళీ ఆ 10 రూపీస్ ఎప్పుడు కట్ అవుతుంది అంటే మనం రీఛార్జ్ చేసిన తర్వాత. అట్లని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కూడా కొన్ని బ్యాంక్స్లలో ఏం అవుతుంది అంటే కరెంట్ అకౌంట్లలో మన బ్యాలెన్స్ నిల్ అయిపోయినా కూడా కొంతవరకు ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు
మనం బ్యాంక్లో డబ్బులు తీసుకొని వాడుకోవచ్చు. అంటే అది మనకు దేని కిందకి వస్తుందంటే అది కూడా మనకు అప్పు కిందకి వస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత లోన్స్ గివెన్ ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే కరెంట్ లయబిలిటీస్ కిందకి వస్తాయి. తర్వాత చూడండి ఇక్కడ కరెంట్ అసెట్స్ అని ఉంది. ఇది ఎందుకు అంటే కరెంట్ అసెట్స్ ప్రస్తుత చరాస్తులు అన్నట్టు. ఇంతకుముందు నేను అక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పాను చూసారా, స్థిరాస్తులు. ఇవి వచ్చేసి చరాస్తులు. అంటే చేతిలో ఉన్న డబ్బులు, లేకపోతే ముందే చెల్లించిన జీతాలు, ముందే చెల్లించిన రెంటులు, ముందే చెల్లించిన శాలరీస్, ఇన్వెస్ట్మెంట్స్, డబ్బులు ఏంటిదంటే బ్యాంకులో ఉన్న కూడా, ఏ బ్యాంకులో ఉన్నా కూడా దాన్ని దేని కింద తీసుకుంటామంటే కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి ఇక్కడ క్రెడిటార్స్, డెబ్టార్స్ అండి. రుణదాత, రుణగ్రహీత. అంటే చూడండి మనకు బిజినెస్ అంటే అందరు డబ్బులు ఇచ్చే పట్టుకోపోరు. ఎలా తీసుకెళ్తారంటే ఉద్దర అంటే ఏమంటారు మరి నాకు తెలియదు. నాకు ఇంతే తెలుగు వచ్చు కాబట్టి నేను ఉద్దర అని అంటున్నాను. దాన్ని అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి, మీరెవరి దగ్గర నుంచి అయినా క్రెడిట్లో ఏమైనా తీసుకొచ్చారనుకోండి, ఓకేనా, మీకు క్రెడిట్ ఇచ్చేవాడిని ఏమంటాం అంటే సండే క్రెడిటార్స్ అంటాం. ఓకేనా. సప్లయర్, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ మనకు నేను దీన్ని కరెక్ట్ చేస్తా, 1 minute. అయితే చూడండి ఇక్కడ సప్లయర్ అంటే మన దగ్గర నుంచి, మనం ఎవరి దగ్గర నుంచి అయినా క్రెడిట్లో తెచ్చుకున్నాం అనుకోండి, అంటే మనకు క్రెడిట్ ఇచ్చేటోని, మనకు సప్లై చేసేవాడిని ఏమంటే సండే క్రెడిటార్స్ అంటాం అన్నట్టు. కస్టమర్ అంటే మన దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉద్దరు తీసుకెళ్లారనుకోండి, వాళ్ళని ఏమంటామంటే సండే డెబ్టార్స్ అంటాం, కస్టమర్ని అంటాం అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి ఇక్కడ కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి. అంటే మీకు ఇన్పుట్ వ్యాట్ అని ఉంటుంది, అవుట్పుట్ వ్యాట్ అని ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ అని ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంటుంది, ఎక్సైజ్ డ్యూటీ అని ఉంటుంది. ఇవన్నీ ఈ ట్యాక్సెస్ అన్ని మనం దేని కిందకి తీసుకుంటామంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందకి కంప్యూటర్లో ఎంటర్ చేస్తాం. టాలీలో ఎంటర్ చేసేటప్పుడు దాని కిందకి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇవన్నీ నోటెడ్ అయి ఉంటే మీరు టాలీ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది, లేకపోతే మీకు టాలీ రావడం మరి కష్టంగా అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని కొంచెం మీరు చదువుకుంటే ఒకసారి ఎక్కడైనా నోట్ చేసుకొని మీకు ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. వ్యూవర్స్, మీ సలహాలను, సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.